ఏంటంటే ఇవన్నీ ఎప్పుడైతే ఆగిపోతాయో ఆ మైండ్ అప్పుడు మాత్రమే నిజమైనటువంటి వాట్ ఈస్ ద ట్రూత్ అని అర్థం అవుతుందని చెప్పి మనకి కృష్ణమూర్తి గారు దీని ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి నిజంగా మేడం గారు మొట్టమొదట్లో ఇవన్నీ ఖండించేసిన ఎందుకంటే అలాగే రమణ మహర్షి దగ్గరికి ఎందరో మంది వెళ్ళి మాకు ఏవో రకరకాలైనటువంటి వస్తున్నాయని చెప్పినా సరే ఆయన ఖండిస్తే అప్పుడు కూడా అలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఎందుకంటే మేడం గారు లాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద ట్రూత్ ఏంటనేది వాళ్ళ అనుభూతి చెంది ఉన్నారు కాబట్టి, అది వాళ్ళై ఉన్నారు కాబట్టి అప్పుడు చెప్పినప్పుడు మనకు కష్టంగా ఉన్నా అలా వాళ్ళతో కొంత జర్నీ చేస్తే యథార్థం ఏంటనేది మనకు అర్థం అవుతుంది. లేకపోతే అంతవరకు ఏంటవుతుంది, మనం సెల్ఫ్ ప్రొజెక్షన్ లోనే ఉంటాం. మనం అది సెల్ఫ్ నాలెడ్జ్ అనుకుంటాం తప్ప అది సెల్ఫ్ ప్రొజెక్షన్ అన్నమాట. అంటే మనం మనసు కల్పించినటువంటి అందులోనే కొట్టుకుంటాం. మనం అందులోంచి బయటికి రావాలంటే మేడం గారు లాంటి వాళ్ళు కంపల్సరీగా మనకు అవసరం అండి. దానివల్ల మన ఇలాంటి సత్సంగాల వల్ల మనం బయటికి రాగలం తప్ప లేకపోతే జీవితాంతం కాదు కొన్ని వందల జన్మలు అందులోనే కొట్టుకుంటాం. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మేడం గారు నమస్కారాలు. గురువు ఇదంతా మనకి కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పడం, లేకపోతే చాలా మంది 99% మంది ఇందులోనే ఉండిపోతారు. అవేవో కనబడ్డాయి, అవేవో అనుభవించేసాం. అది అనంతమైనది కనబడేది కాదు, అనుభవించేబడేది కాదు, అనుభవించేవాడే ఉండడు అక్కడ. రమణ గారు మీరు చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. అదే ఏదైతే మన మన లోపల ఇమేజ్, మన లోపల పెట్టుకున్న ఆలోచనలు, గతంలో ఉన్న ఈ ఈ మొత్తం ఇదంతా కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ అనుకోండి. అంటే అంతా వదిలేసి వెళ్ళి కూడా ఏమీ పొందలేదనే విషయాన్ని ఆయన చాలా ఎరుకుతో గ్రహించడం కూడా బాగానే గ్రహించుకున్నారమ్మా. అంటే అందుకే మీకు కరెక్టే, ఆధ్యాత్మికత ఇదంతా ఉందా అని నేను ఒక ఏమి రోజు నేను చేసేది అడిగాను ఏం కదా. కాదు, ఇదంతా నా ఆధ్యాత్మికత అంటే సెలవులో ఏంటండి? నుంచి. అనంతమైన దాని మీద తపన. అవునమ్మా, అర్థమైంది, అలా మాకు అడగడానికి కారణం అర్థమైంది. ఇప్పుడు మీకు ఆ అర్థమైందా? రోజు ఆ రోజు అందరూ ఫీల్ అయ్యాం కానీ కోపం వచ్చింది. అర్థమైందమ్మా, అదే చెప్తున్నానమ్మా. ఆ రోజు అందరం ఫీల్ అయ్యాం. ఏంటి ఇంతలాగా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని నేర్చుకుందామని వస్తూ ఉంటే మేడం గారు పుసుక్కునేటి మీకు అందరికి ఆధ్యాత్మికత ఉందా అనేసారు అనే ఆ సెల్ఫ్ లో ఉన్నది ఏదైతే ఉందో అది కోపం పడ్డది. ఆ తర్వాత అసలు ఆధ్యాత్మిక అంటే ఏంటనేది దానికోసం బోధపడుతుందమ్మా. అసలైన సత్యం అనేది ఏదైతే ఉందో సత్యాన్ని సత్యంగా చూడడం, ఫాల్స్ లో నుంచి ఉన్నదాన్ని గ్రహించుకోవడం అనేది క్లాసులు వినడం ద్వారా కానీ రావడం ద్వారా కానీ, అంటే ఆ సత్యం అర్థమవుతున్నప్పుడు అక్కడ లోపల ఆనందం కలుగుతుంది కదమ్మా. ఆ కలిగే ఆనందం ఏదైతే ఉందో అప్పుడు అది వేరేలా ఉందమ్మా. అప్పుడు అంటే ఈ ఈ చూసేవాడు కానీ లేకపోతే ఈ వినేవాడు కానీ ఏదైతే చెప్తున్నారో ఎన్నాళ్ళ నుంచి చూసేవాడు లేడంటున్నారు, అనుభవించేవాడు లేడంటున్నారు, అదంతా సతమతంగా రకరకాలైన డౌట్ లో ఉండేది. కొద్దిగా అది క్లారిటీ అవుతుందమ్మా బాగా. ఓకే. ఈశ్వర్ మీరేమైనా చెప్తారా? నమస్తే అమ్మ. అర్థమైంది. అంటే అసత్యాన్ని అసత్యంగా అని తెలుసుకుంటే తెలిసేదే నిజమైన సత్యమని, భగవంతుడని. గతంలో నేను కూడా మెడిటేషన్ లో కూర్చొని నాకు ఆ దేవుడు అంటే ఎవరని అడిగితే అందరి దేవుళ్ళు విగ్రహాలు కనిపించాయి, ఫోటోలు కనిపించాయి. అంతా భగవంతుడు అంతా ఒకటే అనే భ్రాంతిలో ఉండేవాడినమ్మ నేను. ఇప్పుడు భగవంతుడు అంటే ఏంటి అంటే సత్యం మాట, సత్యం అన్నా భగవంతుడు అన్నా ఇవి క్లియర్ గా అర్థమైందమ్మా నాకు. ఓకే. అది తెలుసుకున్నాను. మాటలతో చెప్పేది కాదు, మనస్సుతో పట్టుకోబడేది కాదు. సూర్యావతి గారు ఏమైనా మాట్లాడతారా? అవునమ్మా, మనసుతో పట్టుకుంటా. ఎందుకంటే మనం మనస్సుతో చూడడం, కోవిళ్ళకి వెళ్ళి విగ్రహాలు చూడడం, అది దేవుణ్ణి చూడడం అని మనం భ్రాంతి చెందుతున్నాం కదా. అది భ్రాంతేనా? అవునమ్మా, అవునమ్మా, అంతేనమ్మా, భ్రాంతేనమ్మా. భగవంతుడిని మనం వర్ణించలేము, నామరూపాలతో జపించేది కాదు, ఆ అనంతమైన శక్తి అని తెలుసుకోబడిందమ్మా. అది అది మీరు ఈ క్లాసులన్నీ వినడం వల్ల అర్థమైంది. అవునమ్మా, అంతే అమ్మా, కరెక్ట్ అమ్మా. ఓకే అండి, ముగించేద్దాం అయితే.
ఓకే అమ్మా. ఓకే అమ్మా. నమస్తే అమ్మ.